లేబర్ డివిజన్ ఆఫ్ లేబర్ అని చెప్పింది. అంటే తీర్మానం చేసింది. అంతకుముందు మనవరాలు కూడా శ్రామికులకు చెందినగా కాకుండా శ్రమలకు చెందిన భావించింది. అందుకని కార్యచేయుడు కట్టిన ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు, విప్లవ పార్టీలు యాక్టివ్ సంఘీభావ పాత్ర పోషించే స్థాయిలో ఉన్నాయి. అంతే తప్ప అదే నాయకత్వ పాత్ర పోషించే స్థాయిలో లేవు. అదే 1940 దశాబ్దంలో 50 దశాబ్దాల్లో దళితులు కానీ ఎక్కడ చిన్న దాడి జరిగినా అది వాటి నిజాం ప్రాంతం కానీ వాటి తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఒక దళితుల మీద ఏదైనా దాడి అక్రమాలు చేస్తే మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ దానికి నాయకత్వం వహించిన చరిత్ర ఒకప్పుడు ఉండేది. కానీ 1985 వచ్చే వరకు ఒక ఘట్టం జరిగింది. 82లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీని పెట్టారు. 83లో సీజ్ చేసింది. టీడీపీ గవర్నమెంట్ అధికారానికి వచ్చింది. ఈ ప్రసాద్ సిపిఎం న్యూ డెమోక్రసీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కారంచేయుడు మారణహోమం 40 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాలో జరిగింది. అది నెల్లూరు జిల్లాలో. ఆ మారణహోమాన్ని సందర్భంగా ఇవాళ దాన్ని ఒకసారి ఆనాటి మారణహోమానికి గల కారణాలు ఏంటో, సామాజిక రాజకీయ ఆర్థిక కారణాలు ఏంటో ఈ తరానికి బోధించి అదేవిధంగా ఇవాళ ఉన్న కర్తవ్యం ఏంటో కర్తవ్యోపదేశం చేయాలని చెప్పి మా సిపిఎం న్యూ డెమోక్రసీ ఆంధ్ర రాష్ట్ర కమిటీ భావించి కారంచేయుడు నరమేధానికి 40 ఏళ్ల పేరిట సభలు నిర్వహించాలని భావించింది. అందులో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లా మీటింగ్ కూడా ఎమ్మిగనూరులో జరుగుతుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన మారణహోమం గురించి ఎందుకు మేము ఇవాళ ఈ పిలుపుని ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇవాళ భారతదేశంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉందని మేము భావిస్తున్నాం. 40 ఏళ్ల కింద ఆనాడు దళితులు, ముఖ్యంగా కారంచేడులో ఉన్న మాదిగలు, మేము 2వ తరగతి పౌరులుగా పాతకాలంలో లాగా ఉండమని చెప్పి చదువుకున్న యువకులు ముందుకు వచ్చాక రాజ్యాంగం కల్పించిన విద్యా చైతన్యం పొందిన తర్వాత వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ దేశంలో 200 సంవత్సరాల పాటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీలు కలిపి స్వాతంత్ర పోరాటం నడిపినప్పుడు ఏ చైతన్యం అయితే అందిందో ఆ చైతన్యంలో నుంచి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం కల్పించిన ఒక రక్షణ ఉందో దాన్ని అవకాశంగా తీసుకొని విద్యను నేర్చుకొని ఆ చైతన్యాన్ని పొందారు. అందుకని మేము ఇదివరకులాగా మేము పడి ఉన్నాం, నలిగి ఉన్నాం 2వ తరగతి పౌరులుగా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించినప్పుడు గొడ్డళ్లతోనే వాళ్ళకి రిప్లై చెప్పడానికి ఆనాటి అగ్ర కులానికి సంబంధించినటువంటి భూస్వామ్య పెత్తందారి వర్గాలన్నీ కూడా గొడ్డలతో దాడి చేశాయి. అనేక మందిని పట్టున పెట్టుకున్నాయి కారంచేయుడు. ఇది 40 ఏళ్ల కింద జరిగింది. అది వృధా మరణాలు కాదు, వృధా ఘటన కాదు. వాళ్ళు ప్రశ్నించే చైతన్యానికి ప్రతినిధులు. అందుకనే వాళ్ళు అమరులయ్యారు, వాళ్ళకు అమర సందేశం ఇచ్చారు. ఇవాళ దేశంలో సాంఘిక ఉద్యమం ఇన్ని పుంటలు దొక్కడానికి, ఊపందుకోవడానికి కూడా అది కారణమైంది. అదేవిధంగా ఆనాడు దానివల్లనే ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కూడా వచ్చింది దేశవ్యాప్తం కూడా. ఒక్క కారంచేడుపల్లిలో జరిగిన ఘటన ఉద్యమంగా ధరించి పార్లమెంటు కూడా కుదిపేసి బెజవాళ్ళు 1,00,000 మందితో ప్రదర్శన చేసే స్థాయికి వెళ్ళి ఆనాడు ఇవాళ అత్యాచార నిరోధ చట్టం కూడా వచ్చిందంటే ఆ పోరాటం వృధా కాదు. అయితే ఇవాళ ఫాసిజం పెరిగి అంబానీ ఆదానీల రాజ్యంగా మారుస్తూ ఈ దేశంలో సముద్రాలని, అడవుల్ని, పీఠభూముల్ని అన్నిటి కూడా సమస్త సంపదల్ని, ప్రభుత్వ రంగాన్ని, సర్వీస్ సెక్టార్ సమస్తం కూడా అంబానీ ఆదానీలకి మోడీ ప్రభుత్వం కట్టబెడుతున్న ఈ కాలంలో, అంతరాలు పెరుగుతున్న కాలంలో ఒక అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని కూడా భూస్థాపితం చేసి ఒక ఫాసిస్ట్ రాజ్యాంగాన్ని, ఒక మనువాద భావజాలంతో కూడిన రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ కాలంలో ఆ అత్యాచార నిరోధ చట్టానికి కూడా రేపు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది కారంచేయుడు ప్రతిఫలానికి కూడా. అందుకనే ఇవాళ మళ్ళీ ఆ దళిత వర్గాల్ని, ఆదివాసీల్ని, స్త్రీలని, మైనార్టీలు, అన్ని ప్రజా సమూహాలు, అస్తిత్వ ఉద్యమాల్ని కూడా కలుపుకొని ఇవాళ అంతరాలు బాగా పెరిగి ఆక్స్ఫామ్ నివేదికలు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగానే 2వ వాడిగా ఆదాని వచ్చాడంటే కేవలం అనతి కాలంలో ఈ 11 ఏళ్ల పాలనలో దేశం సంపద అంతా కట్టబెట్టి అంతరాలు, ఆర్థిక అంతరాలు పెరిగేటప్పుడు వర్గ పోరాటానికి చాలా అత్యంత ప్రాధాన్యత ఉంది. వాటితో పాటు మిగతా అస్తిత్వ సమూహాలను కూడా కలుపుకొని ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రతి చిన్న రాయిని, ప్రతి చిన్న ఆయుధాన్ని కూడా సమైక్యంగా, సంఘటితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని మా సిపిఎం న్యూ డెమోక్రసీ భావించింది. అందుకని కారంచేడుకి 40 ఏళ్ల సందర్భంగా సామాజిక కర్తవ్యోపదేశం కూడా చేయాలనే ఉద్దేశంతో మా పార్టీ పిలిపించింది.